ఉంటుంది. అక్కడ భూకంపాల్లో ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ నుంచి ఆపన్న హస్తం అందించినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ మర్చిపోయింది. సో అది కనిపిస్తున్నటువంటి పరిస్థితి పక్కన పెడదాం. సో ఇక్కడ ప్రస్తుతం పాక్ ఇంత ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. సో తినడానికి తిండి లేనటువంటి పాక్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. అయినా యుద్ధానికి మాత్రం కాళ్ళు దూవుతుంది. అంటే పిచ్చివాడి చేతిలో రాయని మనం మాట్లాడుకున్నాం. అటువైపు నష్టం లేదు. భారత్ చాలా బలంగా ఎదగబోతుంది, 3వ అతిపెద్ద దేశంగా ఎదగబోతుంది. సో ఇవన్నీ కారణాలు మనం చూస్తున్నాం. సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ఎక్కడి నుంచి ధైర్యం అంటే ఏమైనా వెనకాతలు ఏమైనా దేశం సపోర్ట్ ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకు పాక్ ఈ స్థాయిలో ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు రాజశేఖర్ గారికి, రామ్మోహన్ గారికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఒక్క విషయం, రాజశేఖర్ గారు, ఇది ఎట్లా అంటే పాకిస్తాన్ మళ్ళీ మొదలుకే పోవాలి. బేసిక్స్ ఏబిసి మొదలు పెడితేనే మనకు అర్థమైంది ఎందుకు పాకిస్తాన్ ఈ విధంగా ఉంటుందంటే, పాకిస్తాన్ అన్నది ఒక విధంగా ఇంపీరియలిస్ట్ అంటే సామ్రాజ్యవాదులు ఆడిన క్రీడలో ఒక ఆటలోనే ఈ ముస్లిం హిందూ సమాజంగా డివైడ్. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు ఒక నిమిషం చెప్తా, యుద్ధానికి సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే స్వతంత్ర పోరాటం బ్రిటిష్ గవర్నమెంట్ మీద బాగా చేస్తున్నప్పుడు మొదట్లో బెంగాల్ డివిజన్ చేశారు. 1927-28లోనో ఇప్పుడున్న బెంగాల్ను బంగ్లాదేశ్ ఒక పార్ట్గా, అంటే ముస్లిం ఉన్న పార్ట్ ఒక పార్ట్గా, హిందువులు ఉన్న పార్ట్ ఒక పార్ట్గా ఇది బ్రిటిష్ ఇండియా చేసేది. వినపడుతున్నది కదా? వినిపిస్తుంది. అంటే మనం త్వరగా చేసిన చేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ చేసి అంతిమంగా స్వతంత్రం ఇచ్చేటప్పుడు హిందూ ముస్లిమ్స్ ఒక డివిజన్ ప్రాతిపదిక తీసుకొచ్చి ముస్లిమ్స్ అధికంగా ఉన్న ప్రాంతాలైన ఈస్ట్ వెస్ట్ ప్రాంతాలను పాకిస్తాన్గా డివైడ్ చేసి ఒక దేశంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ కుట్ర ఎప్పుడు కూడా ఈ వెస్ట్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కానీ, యూరోప్ కానీ, అమెరికా కానీ ఎప్పుడు కూడా భారతదేశం అంటే ఒక పెద్ద దేశం గట్టిగా ఉండద్దు అనేది వాళ్ళ కోరిక ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉంటుంది. వాళ్ళకి ఇంకా వేరే మారదు. కాకపోతే పరిస్థితుల అనుకూలంగా వాళ్ళ రంగులు మారుతుంటాయి కానీ వాళ్ళు బేసిక్గా మారరు. అయితే ఇవాళ ఈ చర్చల అసలు విషయానికి వస్తారు. చర్చలలో అని ఎందుకు వస్తున్నది అంటే, ఈ దాదాపుగా యుద్ధం మొదలై ఒక 5 రోజులు కావడానికి వస్తున్నది. 5 రోజులలో ఒక రంగంలో మనం తిరుగులేని ఆధిక్యాన్ని మనం సాధించినాం. అది ఆ రంగం ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ మనకు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నదంటే, వాళ్ళ యొక్క డ్రోన్స్ కానీ, క్షిపణులు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఏరోప్లేన్స్ కానీ భారతదేశ భూభాగంలోనికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళు ట్రై చేసినారు. పెద్ద ఎత్తున వాళ్ళు డ్రోన్స్ ప్రయోగించారు, క్షిపణులు ప్రయోగించారు, ఏరోప్లేన్స్ తో కూడా భారత భూభాగాన్ని, గగనాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వి కూడా వాళ్ళు విజయవంతంగా చేయలేకపోయారు. అన్నిట్లో కూడా విఫలమైంది. అంటే దాంతో పాటు అసత్య ప్రచారం పక్క చేస్తూనే S-400 కూడా మేము ఏదో నాశనం చేస్తామని కూడా చెప్తాం. ఒక్కొక్క నిమిషం దానికి రాజశేఖర్ దానికి వస్తాను, నేను చెప్పిన తర్వాత అన్ని మాట్లాడు. ఇప్పుడు రెండో వైపు మనం ఏం చేసినామంటే, మనం వాళ్ళ యొక్క గగన స్థలాన్ని దాటి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ను చిన్నాభిన్నం చేసి మనం అనుకున్న మొత్తం టార్గెట్స్ లో కూడా దాన్ని ఇదేమంటే క్లినికల్ ప్రిసిజన్ అంటారు. అంటే ఎక్కడ మనం కొట్టాలి, ఇట్లా ఏలు చూపెట్టి ఈ గుర్తు మీద కొట్టాలంటే అట్లా కొట్టారు. అట్లా కొట్టి బాగా నష్టం చేసిన తర్వాత ఈ 2 సార్లు 3 రౌండ్లలో కూడా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ లో ఫెయిల్ అయింది. మనం ఏం చేయలేకపోయింది. మనం వాళ్ళని ఏం చేయాలని అనుకుని అది చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇక మనం ఈ క్షిపణులు లేకపోతే డ్రోన్స్ లేకపోతే ఈ ఏరోప్లేన్స్ మనకు పనికిరావని వాళ్ళు ఏం చేశారంటే, హెవీ మోటార్ సెల్స్ అంటే ఈ మన పిరంగులు అంటాం కదా తెలుగులో, ఈ హెవీ మోటారు వాటితోని ఏంటి అంటే పెద్ద ఎత్తున అవి ఒక 15-20-25 కిలోమీటర్ వరకు వాళ్ళ గుళ్ళు వస్తాయి. ఆ గుళ్ళను మొదలు జమ్మూలో ప్రవేశపెట్టిన 2 రోజుల కింద. దాదాపు మన 7th నాడు మనం ఎప్పుడైతే ఈ సింధూర్ అటాక్ చేసిందో ఆనాడు రాత్రి నుంచి వెళ్ళి వాళ్ళు సివిలియన్స్ మీద, అంటే ఎప్పుడు కూడా బార్డర్లో యుద్ధం జరిగితే మిలిటరీ క్యాంప్ టు మిలిటరీ క్యాంపు లేదా మిలిటరీల మధ్యనే జరుగుతుంది. ఎప్పుడన్నా పొరపాట్లు ఏదైనా జరిగితే ఒక్కసారి 2 సార్లు చిన్న క్యాజువాలిటీస్ అంటే నష్టం జరుగుతుంది. కానీ మొన్న జరిగిన ఆ షెల్లింగ్ అంటారు, ఆ మోటార్ షెల్లింగ్ అంతా కూడా వాళ్ళు కావాలని బుద్ధిపూర్వకంగా సివిలియన్స్ మీద పెట్టారు. కొన్ని గురుద్వారాలను పెట్టారు, ఒక క్రిస్టియన్ అంటే ఒక స్కూల్ విన కూడా పెట్టారు. ఏంటంటే ఒకటేమో క్రిస్టియన్స్ కు, తర్వాత సిక్కులకు రక్షణ లేదు భారతదేశం చెప్పడానికి ఉన్న, తర్వాత చనిపోయింది కూడా పాపం ముస్లిమ్స్ అక్కడ. ఎందుకంటే యూరియా ఉండే వాళ్ళంతా కూడా బార్డర్స్ ఉన్న వాళ్ళంతా కూడా ముస్లిమ్సే కాబట్టి ఎక్కువ మంది వాళ్ళే చనిపోయారు.
ఇది ఎందుకు చేశారంటే వాళ్ళు ఈ ఏదో విధంగా వేరే విధంగా వాళ్ళు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఏదో మేము అక్కడ పాకిస్తాన్లో చెప్పాలి, వాళ్ళ ప్రజలకు చెప్పాలి, మేము కూడా 20 మందిని చంపినాం, 25 మందిని చంపినాం, మేము ఇంత షెల్లింగ్ చేసినాం, ఇంత బాంబులు వేసినాం. దాన్ని మళ్ళీ ఎక్కడికి ఎక్స్టెండ్ చేశారంటే జమ్మూ నుంచి వెళ్ళి మళ్ళీ పంజాబ్ చేశారు. పంజాబ్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి రిపోర్ట్స్, పంజాబ్లో కూడా విస్తృతంగా ప్రజా నివాసాల మీద బాంబింగ్ కాదు, ఇది సెల్లింగ్ చేశారు. ఆ సెల్లింగ్ చేయడంలో చాలా మట్టుకు అక్కడ ఇల్లు దెబ్బతిన్నాయి, ఆస్తులు నష్టమని, ప్రాణ నష్టం జరగలేదు పెద్ద, కానీ ఆస్తుల నష్టం జరిగింది. తర్వాత వాళ్ళు దాదాపుగా జమ్మూ నుంచి వెళ్ళి జమ్మూ, పంజాబ్, రాజస్థాను, ఇప్పుడున్న ఈ గుజరాత్లో ఉన్న వరకు కూడా వాళ్ళు అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు అనుకున్న లెవెల్లో వాళ్ళకు ఫలితాలు రాలేదు. ఇక ఇండియా మళ్ళీ ఎదురుదాడి చేస్తుంది మా మీద పెద్ద ఎత్తున అనే భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఏదైతే వెస్టర్న్ కంట్రీస్ అంటే అమెరికా దగ్గరికి పోవడం, సౌదీ అరేబియా దగ్గరికి పోతాను, ఇంకా రకరకాల దేశాలలో పోయిందంటే మేము యుద్ధ విరమణకు సిద్ధంగానే ఉన్నాం. అయితే దీనికి రాజశేఖర్ గారు మనం ఒక 2-3 ఉదాహరణలు చెప్పాలి. ఎందుకు ఇట్లా చేస్తారంటే యుద్ధం మొదలు చేస్తారు, కొద్దిగా అటు ఇటు అయితే మళ్ళీ కాలబేరానికి వస్తారు. మీరు చూడండి 1971లో యుద్ధం వాళ్ళే మొదలు చేశారు బంగ్లాదేశ్ విడిపడ్డప్పుడు. ఇంకొక 2 రోజులైతే ఢాకా పతనం అవుతున్న టైంలో అమెరికా కాలు పట్టుకుంటే అమెరికా 7th ఫ్లీట్ అంటే 7వ నౌకాదళాన్ని భారతదేశం మీదకి దండయాత్రకు పంపారు వాళ్ళు. అప్పుడు రష్యా మన వైపు ఉన్నది కాబట్టి మనం బతికిపోయినాం, లేకపోతే అప్పుడే మన భారతదేశం చాలా నష్టమైంది. అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే మన కార్గిల్ యుద్ధంలో కూడా నవాబ్ షరీఫ్ పోయి బిల్ క్లింటన్ కాలు పట్టుకున్నాడు. అయ్యా మా యుద్ధం ఆపమంటే బిల్ క్లింటన్ ఏం చెప్పిండంటే మీరు మీ సైనిక స్థావరాలు అన్ని కూడా కార్గిల్ నుంచి విడ్డా చేసుకుంటూ చెప్తా అంటే మళ్ళీ అంటే ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ యుద్ధం మొదలుపెట్టి చేసి ఒక క్రిటికల్ పొజిషన్ వచ్చిన తర్వాత ఈ వెస్టర్న్ కంట్రీస్ దగ్గరికి పోవడం, ముఖ్యంగా అమెరికా దగ్గర పోవడం, వాళ్ళతోని మళ్ళీ బేరసారాలు పెట్టి యుద్ధాన్ని ఆపుకొని వాళ్ళు మళ్ళీ నష్టం కాకుండా చూసుకోవడం ఇవాళ గదే కనబడుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ భారత్ ఇంతవరకు ఎదురుదాడి మొదలు పెట్టలేదు. ఒకవేళ ఈ వ్యవస్థ చూసిన తర్వాత ఈ భారతదేశం ఇప్పుడు మనకు తెలుస్తలేదు, నార్త్ ఇండియాలో ప్రభుత్వం మీద కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది, వ్యతిరేకత పెరుగుతున్నది. పంజాబ్లో వ్యతిరేకత పెరుగుతున్నది, జమ్మూలో వ్యతిరేకత పెరుగుతున్నది, ఢిల్లీలో కూడా కొంత చర్చలు వేరే జరుగుతున్నాయి ప్రభుత్వం మీద. ఇప్పుడు మనం అనుకున్నది సుముఖంగా కూడా భారత అది లేదు. ఇప్పుడు పరిస్థితులు ఈ సెల్లింగ్ తోని చాలా నష్టం జరిగింది, చాలా ఆస్తులు నష్టమైనవి, ప్రాణ నష్టాలు కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు భారతదేశం కూడా మళ్ళీ పెద్ద ఎత్తున రిటాలియేషన్ చేసే అవకాశం ఉన్నది అన్నది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ స్టేజ్లో ఏదో ఒక లెవెల్లో యుద్ధం ఆపడం కోసం అమెరికా ఇప్పుడు కూడా అదే పనిచేస్తుంది. ఇంతవరకు మనకు అమెరికా మందికి ఉన్నప్పటికీ కూడా అమెరికా డీప్ స్టేట్, అమెరికాకు పాకిస్తాన్కు ఉన్న సుదీర్ఘ ఈ ఆర్మీ రిలేషన్షిప్, ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళే పెంచి పోషించారు. వాళ్ళకి అవగాహన, ఫ్రెండ్షిప్ సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తారు. రెండోది ఏంటంటే మనం ఏదైతే యుద్ధం మొదలుపెట్టినప్పుడు అనుకున్నామో